17వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయుల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుభ్రులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైన కాదా? ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన 20% చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, ఈ వాక్య భాగాన్ని దీవించి మా జీవితాల్లో మేము అన్వయించుకొని జీవించినట్లు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలుకొని వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, 10 మంది స్వస్థపరచబడ్డారు. ఒక్క కుష్ఠరోగికి బాగైనడు మాత్రమే రక్షింపబడ్డాడు. 10 మంది స్వస్థపరచబడ్డారు, అందులో ఏం అనుమానం లేదు. ఒక్క వ్యక్తి మాత్రమే రక్షింపబడ్డాడు. ఇక్కడ మనం 18వ అధ్యాయంలో కూడా మనం చూసినాం. అయినా మనుష్య కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు భూమి మీద ప్రభు మేలే చేస్తున్నాడు. కానీ ప్రజలు ఎంత కఠినులుగా ఉన్నారంటే ఆయన దగ్గరికి తిరిగి రానటువంటి వారుగా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠం రక్షింపబడటం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా మార్లు ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. ఆయన గలిలయ సమరయ మధ్యలో ఆయన వెళ్తూ ఉన్నాడు. కుష్ఠరోగులు 10 మంది రావడం మనం చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగుల జీవన శైలి మనకు తెలుసును. వారి జీవన శైలి ఏంటంటే, వారు సొంత ఇంటి వారి చేత వెలివేయబడినటువంటి వారు. ఆ ఇంటి వారు కూడా వాళ్ళను పట్టించుకోరు. ఎందుకంటే వారికి ఉన్న జబ్బు అంటువ్యాధి. ప్రజల నుంచి వారు వెలివేయబడినటువంటి వారు. వారి క్షేమాలు, వారి బాగోగులు చూసేటువంటి వారు ఎవ్వరూ ఉండరు. వారు ఊరికి దూరంగా ఉండి వాళ్ళ ఆలాగుననే చనిపోవాల్సినటువంటి వారు. కుష్ఠరోగుల యొక్క స్థితి అది. వారిలో వారు అవయవాలు కోల్పోతూ ఉంటారు. ఎవరు వారిని చూడటానికి కూడా ఇష్టపడరు. వారి జీవితం అటువంటిది. ఆ దినాల్లో లేక పాత నిబంధన దినాల్లో కుష్ఠరోగము దేవుని కోపానికి గుర్తుగా ఉన్నది, పాపానికి గుర్తుగా ఉన్నది. దేవుని కోపం వచ్చినప్పుడు కుష్ఠరోగాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోపం అంటే కుష్ఠరోగంలో ఉన్న ఇంకొక ఇది ఏమిరా అంటే స్పర్శ లేనిది. స్పర్శ ఉండదు. అంటే వాళ్ళను పిన్తో గుచ్చినా కూడా వాళ్ళకేం తెలియదు, స్పర్శ తెలియదు. వారికి స్పర్శ కోల్పోయి ఉంటారు. వాళ్ళు స్పర్శ లేనటువంటి కుష్ఠరోగుల స్థితి చూడండి. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. మనము చాలా లేవియా కాండము ఈ 13 అధ్యాయాల్లో మనం చూస్తాం వాళ్ళ స్థితిగతులు. ప్రభు కాలంలో ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలీయుల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉండినప్పటికీ ఒక అన్యుడు తప్ప ఇంకెవరు స్వస్థ పరచబడలేదు. అంటే అర్థం ఏంటి? ప్రారంభం నుంచి కూడా
కుష్ఠరోగం బాగైతే ఏం చేయాలో అన్ని విధి విధానాలు ఉన్నాయి. విధి విధానాలు ఉన్నాయి, కానీ ఒక్కరు కూడా యూదులలో ఒక్కరు కూడా స్వస్థపరచబడినటువంటి వాడు ఎవరు లేరండి. అది ఎన్నటికీ స్వస్థత లేనటువంటి జబ్బుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మనం పోల్చుకుంటే మనం కూడా వారు ఊరికి దూరంగా నివాసం చేస్తున్నట్లు మనం కూడా ప్రభువుకు దూరంగా మనం నివాసం చేస్తున్నాం. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీ పత్రికలో రాయబడింది. మనం ఎవరికి దూరస్తులం అంట? క్రీస్తుకు దూరస్తులం. మనం స్పర్శ లేనటువంటి వారు, పాపాన్ని గూర్చిన అవగాహన లేనటువంటి వారు, పాపం అంటే తెలియనటువంటి వారు, చీకట్లో ఉన్నటువంటి వారు, ఎక్కడ అడుగు పడుతుందో మనకు ఏం జరుగుతుందో తెలియనటువంటి వారు. ఆ స్థితిలో మనం ఉన్నాం. శరీర విషయంలో అన్యజనులై ఉండి ఏమండి లోకమందు దేవుడు లేనటువంటి వారం, వాగ్దానాలు లేనటువంటి వారం, నిబంధనలు లేనటువంటి వారం. మన స్థితి కుష్ఠరోగం శరీరానికి సంబంధించింది. అయితే ఆత్మీయంగా మనము చాలా దూరస్తులుగా, దేవునికి మనము దూరస్తులుగా మనము ఉన్నటువంటి వారుగా ఉన్నాం. ఈ 10 మంది కుష్ఠరోగులు గలిలయ సమరయ మార్గం మధ్యంలో ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటుండగా ఆయనకు 10 మంది ఎదురుపడ్డారండి. అక్కడ ఏం రాయబడింది? వాడెవరంట? సమరయుడు. అనుకూలమైందండి. అంతకుముందు వాళ్ళు కలిసి ఉన్నారో లేదో మనకైతే తెలియదు, కానీ సమరయుడు ప్రభువును వెతుక్కుంటూ వస్తున్నాడు, వాళ్ళు ప్రభువును అందుకనే ఆయన ఏం చేస్తున్నా అంటే మధ్య మార్గంగా ఆయన నడుస్తూ ఉన్నాడండి. కనికరం కలిగినటువంటి దేవుడు. నేను యూదుల కోసం వచ్చిన మంచిదే, అయితే వారికి అనుకూలతను దయచేస్తున్నాడు. వారు ప్రభువును కలుసుకొని తెలుసుకొని ఆయన అప్పటికే చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వారు దూరంగా నిలుచుండి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని, వారు దూరంన మమ్మల్ని స్వస్థపరచమని వారు చెప్పలేదు. ఏమని చెప్పలేదు? స్వస్థపరచమనే మా విషయము వారు చెప్పలేదు. ఏమన్నారు వాళ్ళు? మమ్మల్ని కనికరించు. అంటే కనికరం అన్నది ఎప్పుడు వాడబడుతుంది మాట అంటే వారి స్థితిని బట్టి. వాళ్ళు ఊరికి దూరంగా, ఇండ్లు లేనటువంటి వారుగా, ఆహారం లేనటువంటి వారుగా, వాళ్ళకే ఆరోగ్యం లేనటువంటి వారుగా, చాలా హృదయ విదారకమైనటువంటి స్థితి. అందుకనే వారి పట్ల కనికరం అవసరం అండి. కనికరం అవసరం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ లూకా భక్తుడు రాసే 4వ అద్భుతం అండి ఇది. 4వ అద్భుతం. ఆ కనికరము జీసస్ హ్యావ్ మెర్సీ అపాన్ us అంటే మా మీద నువ్వు కనికరం చూపు. కనికరం చూపి కనికరపడాలండి. ప్రభు మనలను కూడా కనికరించినాడు. ఆయన మనల్ని కూడా కనికరించినాడు. ఎందుకు? మన స్థితి ఎంత భయంకరమైనదో తెలుసునా? అసలు పాపం అంటేనే మనకు స్పర్శ లేకోకుండా నిత్యనాశనానికి పోవలసినటువంటి స్థితి మనది. పాపం తెలిసి నిత్యనాశనానికి కాదు. మనకేం తెలియదు? స్పర్శ తెలీదు. పాపం అంటేనే తెలియకోకుండా అనవసరంగా మనం ఇది ఇప్పుడు. అందుకనే ప్రభు మనలను కనికరపడ్డాడని. అందుకనే ఎఫెసీలోకి రాస్తూ మన పట్ల చూపిన మహాకనికరం. ఎటువంటి కనికరం అంట? మహాకనికరం. కనికరం అంటే ఇంకా అది ఎన్నటెన్నటికీ మనలను విడిపోదండి. ఆ కనికరం చూపి ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అని దేవుని వాక్యంలో రాయబడిందండి. మహాకనికరం. బ్రతికించకపోతే మన స్థితి ఎంత ఘోరమో తెలుసునా? మనం ఎంతసేపు ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మాత్రమే ఆలోచన చేస్తున్నాం, కానీ నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేసేటువంటి వారుగా లేకుండా ఉన్నాం. ఆయన రాకడను, నిత్య పరలోకంకు ఎదుర్కొనే వారిలో మనం లేకుండా ఉంటున్నాం. అందుకనే ప్రభు ఏం చేసినాడంటే శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 18వ అధ్యాయం 1వ వచనం.
వారు అని చాలు చాలు. వారు ఎవరు? వారు ఎవరు? ఈ ప్రశ్నలను అడుగుతున్నదన్నీ ఎవరు అంటే వారు విసుకక నిత్యము. ఎవరు వాళ్ళు? శిష్యులకు చెప్తున్నాడు. లోకంలో పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మీరు విసుగక దేని కొరకు ప్రార్థన చేయాలా? దేని కొరకు ప్రార్థన చేయాలా? మీరు విసుక్కోకుండా దేనికోసం ప్రార్థన చేయాలా? మీరు విసుగకుండా ఆయన రాకడ కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా, ఆయన సంఘం ఎత్తబడే స్థితి కోసం ప్రార్థన చేసేటువంటి వారుగా మనం ఉండాలి. ఎంతకాలం మేము కనిపెట్టాలా? కాదండి. ప్రభుని అడుగుతున్న, ప్రభువా మాకు సూచనలు చెప్పు, ఎట్లా ఎప్పుడు ఉంటాయో మాకు సూచనలు చెప్పు. అది మీకెందుకయ్యా? ఆడ పీనుగా ఉందంటే ఏమంట, ఆడ గద్దలు ఉందంటే అర్థం ఏంటి? ఆడ పీనుగు ఉన్నట్లే, ఇంక దానికి మేము చెప్పాల్సిన అవసరం ఏముంది? పీనుగా ఎక్కడ ఉండునో ఆడ గద్దలు పైన కనపడతా ఉంటాయి కదా, దానికి పర్టికులర్గా మీరే కనుక్కోవచ్చును. దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమండి? అది మీరే కనుక్కోవచ్చును ఆ పరిస్థితులను బట్టి. కాబట్టి మీరైతే అటువంటి వాటి కోసం ఎదురు చూడుకోకుండా, విసుక్కోకుండా మీరు ప్రార్థన చేయండి అని ఒక విధవరాలు గురించి చెప్తున్నాడు. విధవరాలు గురించి, ఆమె అన్యాయమైన ఆ అధికారి దగ్గరికి మాటికి వెళ్ళి ఆయన తిరిగి వచ్చి న్యాయం చేసేలాగున ఆ న్యాయాధిపతి మాట్లాడిన మాట చూడండి, నేను మీకు త్వరగా న్యాయం తీరుస్తా. ఆయన త్వరగా న్యాయం తీరుస్తా. ఆయన న్యాయం తీర్చాడండి. న్యాయం తీర్చి ఏం చెప్తున్నాడంటే, ఆయనను మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసం కనుగొనునా. అంటే మనం ఏం లేని వారుగా ఉన్నాం. ఏం లేని వారుగా ఉంటే పొందిన భాగ్యానికి, ఏమండి, పొందిన భాగ్యాన్ని ప్రభువును గుర్తించని వారుగా ఉన్నాం. అందుకనే అక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? మిగిలిన 10 మంది శుద్ధి అయినారు కదా, మిగిలిన 9 ఎక్కడ? 10 మంది కదా అయింది, ఆ 9 మంది ఎక్కడ పోయినారు వాళ్ళు? ప్రభు కనుగొనలేకపోతున్నాడు. అదే మాట ఇక్కడ ఏమంటున్నాడు? భూమి మీద ఆ విశ్వాసం కనుగొంటాడా? మనుష్య హృదయాలు చూడండి ఎంత కఠినంగా ఉంటున్నాయో. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ప్రభు వైపుకు చూచేటువంటి వారుగా ఉండాలి. ఆయన కనికరపడి, చూద్దాం ఆ మాట. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా, ఆయన వారిని చూచి, వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి. ఏమండి? మీరు వెళ్ళి మిమ్మల్ని ఎవరు కనపరుచుకోవాలా? యాజకులుగా మిమ్మల్ని మీరు యాజకులకు మీరు కనపరుచుకోండి. ఎందుకంటే ఆ దినాల్లో, పాత నిబంధన దినాల్లో ఎవరికైనా కుష్ఠరోగం వచ్చింది అని నిర్ధారణ కావాలంటే యాజకుడే, బాగైందని చెప్పడానికి కూడా యాజకుడే. ఏమండి? వచ్చిందన్న వెంటనే యాజకుడు దూరం పంపించాలా, బాగైందన్న వెంటనే యాజకుడు లోపలికి పిలుచుకోవాలి. యాజకుడే అప్పుడు హెల్త్ ఇన్స్పెక్టర్. మన పరిభాషలో చెప్పాలంటే హెల్త్ ఇన్స్పెక్టర్ ఎవరు? ఆయనే రుజువు చేయాలన్నమాట. అందుకనే మీరు యాజకుల దగ్గరికి మీరు వెళ్ళండి. వెళ్తూ ఉండగా వారు శుద్ధులైరి. ఎంత మంచి మాట అండి! మార్గంలో ఉండగానే వారు శుద్ధులైనారు. ఆయన కనికరం వాళ్ళను శుద్ధులుగా చేసిందండి. ఇక్కడ మనము కొన్ని తర్కవాదాలు చూస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్ళకోకుంటే వాళ్ళు ఏదేదో మనం మాట్లాడుకుంటాం. కాదండి, ప్రభు మాటను బట్టి వారు శుద్ధులైనారండి. మీరు వెళ్ళండి యాజకులకు అంటే ఎందుకు వెళ్ళమంటున్నాడు? మీరు శుద్ధులైనారు అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికే కదా వారు వెళ్తున్నారు. 10 మంది శుద్ధులైనారు. మన ప్రభు యోహాను భక్తుడు అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్నా. ఏ పాపాన్ని మోసుకున్నాడా లేదా? ప్రతి వాడి పాపాన్ని ఆయన భరించినాడు. దీంట్లో తీవ్రవాదులని, దుర్మార్గులని, వాళ్ళు ఎవరైనా కానీ
వేరే మతం వాళ్ళని, వేరే కులం వాళ్ళని ఎవ్వరు లేదండి. ఆయన మనందరి పాపాన్ని ఆయన భరించినాడు. మనం ఏం చేసేవారుగా ఉండాలంట? తిరిగి ఆయన యొద్దకు వచ్చి మనం తెలియజెప్పుకునేటువంటి వారుగా ఉండాలి. ఆయన యొద్దకు వచ్చి మనం తెలియజెప్పినటువంటి వారుగా మనము ఉండాలి. కానీ అలాగ లేమండి. అందుకనే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ విశ్వాసం కనుగొంటాడా? మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. శిష్యులుగా, ఆయన పిల్లలుగా మనం పరిశీలన చేసుకుందాం. ఎంత స్థితి మనది, ఎంత దౌర్భాగ్యం మనది. అయ్యో, ఇట్టి మరణం నుంచి ఇట్టి మరణం నుండి విడిపింపగల, చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? చూడండి, ఆడ స్టేట్మెంట్ ఏమో తెలుసునా? ఇట్టి మరణము నుండి, ఇట్టి దౌర్భాగ్య స్థితి నుంచి మనలను విడిపించేటువంటి వాడు ఎవ్వడు లేదండి, ఎవ్వడు లేడు. కాబట్టి అంత దౌర్భాగ్యంలో ఉన్నటువంటి వారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మనల్ని దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించాలి అంటే ప్రేమ కలిగిన వాడై ఉండాలి. ఆ ప్రేమ లోకంలో ఎక్కడ లేదండి, ఎవరి దగ్గర లేదు, అది దేవుడే. అందుకనే అయ్యో, అటువంటి ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడే, నన్ను ఎవడు విడిపిస్తాడు? అయితే దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తుంటాను. ఇటువంటి ఈ విధంగా ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకి కావాలి. వారు 10 మంది మార్గంలో వెళ్తూ ఉన్నారు, వారు శుద్ధులైనారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితట మన పాపములను భరించినాడు. మనమేమైనా శుద్ధులైనాం. అది కనుగొని మనం ఎక్కడికి రావాలా? ఎవరైతే మన పాపముల కొరకై చనిపోయినాడో, స్వస్థపరిచినాడో, ఉదయము ఆరాధనలో కూడా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయాలు అంటే మన కొరకు ఆయన గాయం పొందాడండి. ఏం స్వస్థత? మన హృదయంలో స్వస్థత లేదండి. మన హృదయంలో దేవునికి దూరస్తులం, మన హృదయంలో నిబంధన లేని వారం, మన హృదయంలో చీకట్లో ఉన్నటువంటి వారం. ఇటువంటి వారమైన మనలను స్వస్థత కలిగించి ఆయన ప్రభు దగ్గరకు మనల్ని నడిపించినాడండి. వారు శుద్ధులైనారు. ఒక సమరయుడు తనకు స్వస్థత కలగటం చూచి ఏం చేసినాడంట? గొప్ప శబ్దంతో. ఏం శబ్దం? గొప్ప శబ్దంతో. అంటే ఆ సంతోషానికి అవధులు లేవు. ఇంకా అసలు ప్రభునందు మనకు సంతోషం ఉందా? ఎప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలిసిన రక్షణను బట్టి ఆనందించుకోకుండా సాతానుడు శరీర సంబంధమైన చిక్కులు పెట్టి మనం దుఃఖపడే విధంగా చేస్తున్నాడండి. అర్థమవుతుందా? అసలు మనము తన పిల్లలు సంతోషంగా ఉండాలనుకుంటున్నాడా, ఎప్పుడు దుఃఖపడాలనుకుంటున్నాడా? కానీ మనం ఎట్లా ఉన్నాం? వాడు గొప్ప శబ్దంతో, మన ఇళ్లలో ఉందా గొప్ప శబ్దం? ఇప్పుడు మనం పోతేనే ఒక్కొక్క ఇంటికి పోతేనే మనకి ఏం శబ్దం వస్తుంది? చెప్పండి, ఏం శబ్దం వస్తుంది? చెప్పండి, ఏం శబ్దం వస్తుంది? మనం అందరూ ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక దుఃఖం. గొప్ప శబ్దం, పాప క్షమాపణ కంటే మించిన భాగ్యం ఇంకొకటి లేదండి. దాన్ని బట్టి ఆనందించడంలోనే నీవు జీవిస్తావు. దాన్ని బట్టి ఆనందించడంలోనే. లేకపోతే మనం ఏం చేస్తామంటే మన సంతోషాన్ని మనమే పాడు చేసుకున్నటువంటి వారుగా ఉంటాం. అందుకనే నేను ఇచ్చేటువంటి సంతోషం మనుషుల మాదిరి కాదు, దాన్ని ఎవరు దొంగిలించలేరు. ఆ సంతోషం ఏదైనా దుఃఖకార్యం జరిగినప్పుడు ఆ సంతోషం పోయేది కాదు, అది నిత్యము ఉండేది. కాబట్టి గొప్ప శబ్దంతో, గొప్ప శబ్దంతో యోబు అంతా నష్టపోయినాడు. ఆయనలో ఏముంది? దుఃఖం ఉందా? దుఃఖం ఎప్పుడని చూసినావా? ఎందుకు సంతోషం?
ఎందుకు సంతోషం చెప్పాలా? హబాక్కూకు ఆయనలో దుఃఖం, ఒకప్పుడు దుఃఖాన్ని చూసినాం, ఇప్పుడేమంటున్నాడు? నీ రక్షణ ఆనందం అంటున్నాడు. నా శాలలో పశువులు లేకపోయినా, ఏమండి అంజూరపు చెట్లు పూయకుండినా, ఏం లేకపోయినా నేను ఎట్లా ఉంటానంట? వాడు కుష్ఠరోగము బాగైతేనే గొప్ప శబ్దంతో చేస్తున్నాడే, మన మరణానికి నిత్య నాశనానికి కారణమైన ఆ గొప్ప పాపం నుండి విడిపిస్తే మనకేముండాలంట? సంతోషం. ఏమండి 10th క్లాస్ పాస్ అయితే సంతోషం. ఎన్ని రోజులు? అది రానే. ఇప్పుడు నేను కూడా పాస్ అయినా, నాకు సంతోషం వస్తుందా? నాకు రాదు. అయితే రక్షణను బట్టి మనం సంతోషం పడేవారుగా ఉన్నామా? ఆ కుష్ఠరోగవాది ఆయన పైన ప్రభు కనికరాన్ని బట్టి సంతోషపడుతున్నాడు. గొప్ప శబ్దం, ఇంకా అంతకంటే మించిన శబ్దం లేదు. యోబు గొప్ప శబ్దం, హబాకుకు గొప్ప శబ్దం, ఆసాపు గొప్ప శబ్దం. ఏమండి ఆసాపు ఏమన్నాడు? ఆసాపు నేను భక్తిపరుడుగా ఉండడమే నాకు నష్టం కలిగింది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు ఉండగా. ఇవన్నీ ఊరికే మీ వినడానికి, సొంపుగా ఉండడానికి వినకూడదండి. వినకూడదు. ఎందుకు వినాలా? అవి మన జీవితంలో అమలు కోసమే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. సత్యబాబు కాదు మాట్లాడేది. నీ జీవితంలో నువ్వు అది అనుభవించడానికే, ఇప్పుడే వాక్యం నీ జీవితం ముందు ఫలించడానికే నువ్వు వినాలా. అట్లా వినకపోతేనే వేషధారణ. అట్లా విని మన ఇష్టానుసారంగా ఉండడమే వేషధారణ. అంటే ఏదో కాదండి, విన్న వాక్యానుసారంగా జీవించకపోవడమే. అంతేనా కదా? కాబట్టి గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నా అంటే ఆయన ఇంకా దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఏం చేస్తున్నా అంట? ట్యాక్స్ చెల్లిస్తున్నాడు. ట్యాక్స్ మనము ఏం చెల్లించాలా? లోకంలో ఏం చెల్లించాలా? పన్ను చెల్లించాలా లేదా? చెల్లిస్తానమ్మా. ఇంటికి పన్ను, నీకు తెలియదు ఒక పన్ను కడుతున్నాను, కానీ మనం కొనే వస్తువులతో రూపంలోనే కడతాన్నాం మనం పన్ను. అర్థమవుతుందా? ప్రతి వాళ్ళం పన్ను కడుతున్నాం. పన్ను చెల్లించాలా. చెల్లించాలంటే అర్థమేమి? చెల్లించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మేము ప్రతి నెల బాడుగ ఇస్తున్నాం. ఎందుకు బాడుగ ఇస్తున్నాం? వాళ్ళ ఇల్లు ఉన్నాం కాబట్టి కాదు, వాళ్ళ ఇల్లు వాడుకుంటున్నాం కాబట్టి. అంతేనా కదా? ప్రభు ఇచ్చే భాగ్యాన్ని వాడుకుంటున్నాం కాబట్టి మనం ఏం చెల్లించాలా? ఇది చెల్లించడము అంటే మేము దానం చేయడం కాదు. ఏమండి ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే అర్థం ఏంటి? వాళ్ళు మనకు ఏర్పాటు చేసిన సౌలభ్యాలను బట్టి అనుభవిస్తున్నాం కాబట్టి, ఆ రోడ్లు, ఆ కరెంటు, ఇవన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా మనం ట్యాక్స్ కట్టాల. ఆయన ఏం చేసినాడు? అందుకనే కొంతమందికి స్తుతులు చెల్లించడం కూడా అర్థం కాలేదు. స్తుతులు చెల్లించడం, స్తుతులు అంటే ప్రార్థన అనుకుంటున్నాం. ఏమండి వాడు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే ప్రభువా, ఎవ్వరూ చేయలేని, స్వస్థపరచలేని నా జీవితాన్ని నీవు స్వస్థపరిచినవు నాయన, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. చెల్లించి తర్వాత ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఎక్కడ పడినాడంట? ఆయన పాదముల యొద్ద. ఎందుకు సాగిలపడినాడు? ఆయన పాదాల యొద్ద. ప్రభువా, నీ వెంట నడుస్తాను నేను, నీ వెంట ఇంకా నాకు వేరేదేం లేదు. ఎట్లా నడుస్తాను? ఇంతవరకు నా ఇష్టంగా నడిచినాను, దూరంగా నడిచినాను. ఇప్పుడు నీ పాదముల యొద్ద నేను నడుస్తాను, నీ పాదములు అనుసరిస్తాను నేను. తీర్మానం. ప్రభు అడుగుతున్నాడు. ఆ 10 మంది శుద్ధులేరు కదా, ఆ 9 ఎక్కడ? కొంతమంది ఇక్కడే కూర్చున్నారు, కానీ ప్రభుకు దూరంగానే ఉండడానికి వీలుందండి.
ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి వచ్చినటువంటి వాడు అగపడలేదా? చూడండి, వాడు సమరయుడు అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసము ప్రభునందు ప్రియరా. ఈ అన్యుని గురించి కొంతవరకు ధ్యానం చేద్దాం. ఎక్కడికి పోమన్నాడు ప్రభు? యాజకుల దగ్గరికి పోమన్నాడు. అన్యుడు పోవడానికి వీలుందా? పోవడానికి వీలుందా అన్యుడు? అసలు ఆ మందిరంలోనికి పోతేనే ఒక పెద్ద బ్యారియర్ ఉంటుంది అనమాట. అంటే దాన్ని దాటుకొని ఎవరు రావడానికి వీలు లేదు. అన్యులు ఓన్లీ యూదులు మాత్రమే పోవడానికి అనుకూలం ఉంది మందిరంలోనికి, ఎవరికి లేదు. మరి ఈయనకు ఎట్లా తెలుస్తుంది నన్ను స్వస్థపరచబడినానని? ఎట్లా గ్యారంటీ ఎట్లా? అందుకనే వాడు ఏం చేసినాడంటే ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడండి. వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళకి ఏం కావాలో అది పొందినారు, ప్రభు దగ్గరికి రాలేదు. వీడు ఈ ప్రభు ద్వారా ఏం కావాలో పొందినాడు, ప్రభువును అనుసరిస్తున్నాడు. అందుకనే 10 మంది శుద్ధులైనారు, కానీ రక్షింపబడిన వాడు అందరి కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాడు మనమే. కాబట్టి మన పట్ల లేచిపో, నీ విశ్వాసం మనల్ని రక్షించినాడు. ఆయన అంతటి స్థితి నుంచి ఆయన మనల్ని కనికరించినాడు. మన పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి, దీన్ని నిర్లక్ష్యం చేసుకోకండి. కుష్ఠరోగం కంటే భయంకరమైంది. అసలు మనం అవి చదువుతాం కదా, వాళ్ళ వాసన కూడా మనము భరించలేమంట. ఆ స్మెల్ అంత భయంకర. మరి వాళ్ళు ఎట్లా ఉంటారు? అటువంటి స్థితిలో నుంచి ప్రభు మనల్ని విడిపించినాడు. ఎట్లా విడిపించినాడు? అందుకే ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను ఆయన నిత్యనాశనం నుండి రక్షించినాడు. ఆ రక్షణను బట్టి కృతజ్ఞత కలిగి సంఘంలో ఆయన కొరకు మనము పరిచయం చేద్దాం, సాగిలపడదాం. ప్రభువా, నిన్ను అనుసరించి మేము నడుస్తాం. అదే సాగిలపడ్డంలో అర్థం. అదిగాక మించిన అర్థం ఇంకొకటి లేదండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి స్థితి నుంచి మనల్ని విడిపించిన ప్రభువుకు మనము కృతజ్ఞత చెల్లించి ఆయన కొరకు మనము జీవిద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించిన కాదు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. మా స్థితిగతిని మాకు తెలియపరిచి మమ్మల్ని రక్షించిన విధానాన్ని మరొకసారి మీరు రుజువుపరిచినందుకై మీకు స్తోత్రాలు. వాక్యాన్ని మా అందరి జీవితాల్లో మీరు దీవించి ఫలింపచేయండి. సాయంకాలం జరిగే చిన్నపిల్లల సండే స్కూల్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, వారు కూడా చిన్నతనమందే మిమ్మల్ని గణపరచు వారిగా ఉన్నట్లు బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.